సరిగ్గా ఉందా? నేను సాయంత్రం రాను. పాపని చెకప్ తీసుకెళ్ళాలి. పాపకి ఎలా ఉంది సార్? ఇప్పుడు బాగానే ఉంది. స్కూల్ కూడా వెళ్తుంది. అయినా అప్పుడప్పుడు చెకప్ తీసుకెళ్ళటం మంచిదే కదా. మంచిదే సార్. కరిచింది పిచ్చి కుక్క కదా. వస్తా. సరే. ఏయ్ కిట్టయ్యా. ఏంటి? రేయ్, సార్ ఇవ్వాలి ఇక్కడికి రారు. నువ్వు ఇక్కడ పని పూర్తి చేసుకొని సిమెంట్ బస్తాలు మా ఇంటికి తీసుకెళ్ళు. సత్యకీర్తి గారు, ఏయ్, ఏమైంది? సిమెంట్ బస్తాల సంగతి అయ్యగారికి తెలిస్తే ఎందుకు? సిమెంట్ లెక్కలు గుటకల మింగడం. నీ లెక్కకు 8, నా లెక్కకు 7. నువ్వు కంగారు పడతావెందుకు దొంగ? నీ పన్ను చూసుకో. ఓ సీత, ఎప్పుడొచ్చావు? ఇంతకు ముందే వచ్చాను సార్. నిశ్చితార్థం అయిపోయిందా? పెళ్ళెప్పుడు? పెళ్ళి అయిపోయింది సార్. రియలీ? మాకెందుకు చెప్పలేదు? నాకు పెళ్ళి అయితేనే కదా చెప్పటానికి. అర్థం కాలేదు. నేను ఊరెళ్ళటం లేట్ అయినందుకు మా బావ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు. మై గాడ్, వాట్ హ్యాపెండ్? నా విధి సార్. పర్వాలేదు, నాదో కోరిక. మీకు అభ్యంతరం లేకపోతే నాకు మళ్ళీ ఉద్యోగం కావాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఊళ్ళో ఉండటం బాధగా ఉంది. సీత, నా కూతురు మీద నా ప్రేమ కొద్దీ గౌతమ్ వచ్చి పిలిచినా కూడా నువ్వు వెళ్ళలేదు. ఆ రోజు నువ్వు వెళ్ళుంటే నా కూతురు ఏమయ్యేదో ఏమో. తన ప్రాణాలు నువ్వే కాపాడావు. అది నా ధర్మం అనుకున్నాను సార్. నా కూతుర్ని రక్షించడానికి నీ జీవితం నాశనం చేసుకున్నావు. నీ జీవితం మళ్ళీ చక్కదిద్దే అవకాశం నాకివ్వు. నా కూతురికి తల్లిగా నువ్వు ఇంటికి రావాలని నిన్నొకసారి అడిగాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. తల్లి ప్రేమ కోసం రమ్య తప్పించిపోతుంది. నువ్వు మాత్రమే ఆ ప్రేమను పంచగలవు. తొందరలేదు, బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు.